Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా ఉంది పరిస్థితి. జనాభా లెక్కల ఎన్యూమరేటర్లకు ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫోటో లేకపోవడంపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటో ఎందుకు పెట్టలేదంటూ అధికారులను వర్మ నిలదీశారు. అదే సమయంలో వర్మతో వాగ్వాదానికి దిగారు జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు. పిచ్చి పిచ్చి వేషాలొద్దు అంటూ కూడా వర్మపైకి జనసేన నేత పెండెం దొరబాబు దూసుకువెళ్లారు. వర్మను దాదాపు కొట్టినంత పనిచేశారు దొరబాబు. ఎవరిని రానికంటే మీరు కాశారు. అందరూ గోలాడుతున్నారు. అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు? మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా మాకు గట్టిగా. పడా కమిషనర్ గారితో సార్ మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పు ఎందుకు చెప్తాడు? సారీ చెప్పాలని పనే వచ్చింది, దెబ్బ తీసేవలసిన పనే వచ్చింది. చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఎక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. ఇడికి లేదు కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి, నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముట్టికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదు కదా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70,000-80,000 మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి ఈగ్గా ఏం లేదు. రేపు నుంచి ఎస్, ఇక పిఠాపురం పంచాయతీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గతంలో సీటు కోసం మొదలైనటువంటి పిఠాపురం పంచాయతీ ఇప్పుడు ఉనికి కోసం మేము పోరాడేటువంటి స్థాయి వరకు వెళ్ళింది. అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో అనేటువంటి మాట వర్మ పాపం అంటే ఎప్పుడు కూడా చేదు అనుభవం ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకప్పుడు టీడీపీలో ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కనీసం మా అధినేత ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన దానికి ఆయన మీద దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. ఏం జరిగింది అనేటువంటి మాట ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మురళి, పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేనగా మారింది. అయితే ఎన్నికల విజయం తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలిపించిన తర్వాత ఈ విభేదాలు మరింత పెరిగాయి. ఏదైతే సిట్టింగ్ గతంలో 2014 ఎన్నికల్లో దాదాపు ఇండిపెండెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన వర్మ 2019 ఎన్నికల్లో పెండెం దొరబాబు చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కకపోవడం, పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడంతో వర్మ సీటు దక్కకపోయింది. అయితే ఇక్కడ ప్రధానంగా గెలిచిన తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఆ ఎమ్మెల్సీ కూడా ఇవ్వని పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా టీడీపీ ఉపాధ్యక్షుడిగా వర్మాన్ని నియమించారు. అయితే ఏదైతే పిఠాపురంలో ఎన్యూమరేటర్లకు ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చోటు చేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమం సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు లేదు అంటూ వర్మ నిలదీశారు. ఆ నిలదీసిన సమయంలో నేరుగా జనసేన అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు పిచ్చి పిచ్చి వేషాలు వేయచ్చు. తుమ్మలబాబు నేరుగా దూసుకొని వచ్చారు వర్మపైకి. మరోపక్క పెండెం దొరబాబు ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరిన దొరబాబు నేరుగా దాదాపు పెండెం దొరబాబు నేరుగా ఏదైతే వర్మ పైన చేసుకునేంత పనేది అక్కడ వైఎస్ఆర్సీపీలో నుంచి వచ్చి ఇక్కడ ఉన్న టీడీపీ నేతల మీద దౌర్జన్యం చేయడం ఏంటంటూ ఒకవైపు వర్మ నిలదీస్తున్న సమయంలోనే దాదాపు కొట్టేంత పనిచేశారు. మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని టీడీపీ శ్రేణులు ఆక్రోశిస్తున్నాయి. ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పిఠాపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టాలని ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అంటూ నేతల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మరోపక్క ఇక్కడ వర్మ చేసిన వ్యాఖ్యలు మనం ఒకసారి గమనిద్దాం. మురళి, మేము పిఠాపురంలో పుట్టి పెరిగాం, ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు. వీళ్ళలాగా టీడీపీ బలంగా ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ కు 80,000 మెజార్టీ ఇచ్చాం. రేపటి నుంచి టీడీపీ అంటే ఏంటో చూపిస్తాం. టూ మచ్ గా ఉంది పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేతల తీరు. ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన పెండెం దొరబాబు మట్టి ఇసుక అమ్ముకున్నారు, ఇప్పటికీ ఇక్కడికి వచ్చి చేపల చెరువులు తవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ నేరుగా
నేరుగా వర్మ దొరబాబుపై ఆరోపణ చేశారు. దొరబాబును వర్మ ఏం మాట్లాడాడని ఒకసారి మనం గమనిద్దాం. మురళి, వర్మ అసలు దొరబాబు ఎవడు అంటూ మొదట ప్రశ్నించారు. మట్టి వ్యాపారం చేసుకునేవాడు మళ్ళీ చెరువులు తవ్వుకోవడానికి వచ్చాడని ఆరోపించారు. తెలుగుదేశం ఎవరి మీద పోరాటం చేసిందో వాడే వచ్చి పెత్తనం చేస్తున్నాడంటూ డైరెక్ట్ గా పెండం దొరబాబు పైన తీవ్ర విమర్శలు కురిపించారు. వైసీపీతో పోరాటం చేసి నిలబడి గెలిచాము, జనసేన పెద్ద లెక్క కాదు అనే రీతిలో వర్మ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా ఉండమని చెప్పారు కాబట్టి తాము ప్రశాంతంగా ఉన్నాం తప్ప ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో ఉండి తీరాలంటే స్పష్టం చేశారు. గెలిపించిన తెలుగుదేశం మీద పడి దౌర్జన్యం చేస్తారా అంటూ నేరుగా దొరబాబు పైన తుమ్మలబాబు పైన నేరుగా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పైన కూడా ఆరోపణలు చేశారు. మేము ఇక్కడ పుట్టి పెరిగాము, ఎక్కడ నుంచో దత్తతకు రాలేదు అంటూ సూటిగా పవన్ కళ్యాణ్ పైనే ఆయన పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ సర్ది చెప్పాల్సింది పోయి పవన్ కళ్యాణ్ నేరుగా వీళ్ళకి ఏమైనా చెప్పగలరా ఈ విషయానికి సంబంధించి కూడా వర్మ క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ పిఠాపురంలో జరుగుతున్నటువంటి టీడీపీ వర్సెస్ జనసేనగా ఉన్నటువంటి పరిస్థితిని ఎందుకు ఆయన పరిష్కరించడం లేదు అనేటువంటి వెర్షన్ వినిపిస్తోంది కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఒక పిఠాపురం నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అంటే టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సమన్వయం లేదు. ఎన్నికల ముందు గెలవడానికి మాత్రమే కూటమిలు కట్టారు. ఎన్నికల తరువాత ప్రభుత్వంలో చాలా మందికి భాగస్వామ్యం లభించలేదు, లభించే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే 3 పార్టీల మధ్య సమన్వయం చేయాలి, పదవులు ఇవ్వాలి, నాయకులకు నామినేటెడ్ పదవులు కేటాయించాల్సిన పరిస్థితులు, ఇలాంటి విభేదాలు తరచూ తలెత్తుతాయి. ఏదైతే ఎమ్మెల్యే పదవి ఎవరికైతే పవన్ కళ్యాణ్ కోసం అయితే త్యాగం చేసిన వర్మకి ఇప్పటి వరకు నామినేటెడ్ పదవి ఇంకా లభించలేదు. ఆయనకి ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ కూడా నెరవేరలేదు. అయినప్పటికీ పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులను, టీడీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క జనసేన ఫైమెన్ కమిటీని నియమించింది, టీడీపీతో కలిసి పనిచేయాలని చెప్పి పదే పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసినా అది పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే కార్యరూపం దాల్చలేదనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఫైమెన్ కమిటీని నియమించారు, అందులో నాగబాబు ఉన్నారు. అయితే ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను అడ్రస్ చేయండి, సమస్యలను పరిష్కరించండి అంటూ ఈ ఫైమెన్ కమిటీకి సూచించినప్పటికీ ఫైమెన్ కమిటీ నెంబర్లకు నేరుగా వర్మకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీ నుంచి జనసేనలోకి రావడం వల్ల ఇక్కడ ఈ విభేదాలు మరింత పెరిగాయి. ఎందుకంటే వైసీపీ పైన మేము పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వైసీపీ నేత పెత్తనం ఏంటి అంటూ నేరుగా పెండం దొరబాబును ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ వర్మతో పాటు నేరుగా ఆ పార్టీకి సంబంధించిన జనసేన తుమ్మలబాబు కావచ్చు, పెండం దొరబాబు కావచ్చు, మరికొంతమంది కమిటీలో ఉన్నారు. ఫైమెన్ కమిటీ మధ్య సమన్వయం లేదు. అదేవిధంగా బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో విభేదాలు ఉన్నాయి, సమన్వయం. ఇక్కడ ప్రధానంగా ఒక మాజీ ఎమ్మెల్యే పైన నేరుగా కొట్టడానికి దూసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటూ దొరబాబు నేరుగా విమర్శిస్తున్నారు. అధికారంలో ఉండి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో పెట్టండి అని అడిగే పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో దాపరించింది. ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి వీళ్ళందరూ దత్తతకు వచ్చారు, మేము పిఠాపురంలో పుట్టి పెరిగామంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే వీటిపైన పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలా. మరోపక్క నేతల మధ్య సమన్వయం ఏర్పరచుకోండి, సమావేశాలు జరపండి, క్షేత్రస్థాయిలో విభేదాలు తెచ్చుకోవద్దు. విభేదాలు తెచ్చుకుంటే మళ్ళీ జగన్ బలపడతాడు. జగన్మోహన్ రెడ్డి కోసమే కూటమి కట్టాము, నేరుగా కూటమి. ఇదే విషయం అసెంబ్లీ సాక్షిగా అంటే కిరణ్, ఇదే విషయం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పటికీ కూడా జనసేన నేతల తీరు ఎందుకు మారటం లేదు అనేదే ప్రధాన ప్రశ్న కదా. దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, అధికారం రావడానికి మాత్రమే పార్టీలు కూటమిలు జత కడతాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో పదవులు కానీ ఆశించిన స్థాయిలో పనులు జరగనప్పుడు విభేదాలు తలెత్తడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితే పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ కోసం తాను త్యాగం చేసినా తనకు న్యాయం జరగలేదనే వర్మలో ఆవేదన, మరోపక్క వైసీపీ నుంచి పెండం దొరబాబు పెత్తనం ఏంటి ఈ నియోజకవర్గంలో అంటూ ఇప్పటికే వర్మ ప్రశ్నిస్తున్నారు. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ ఏదైతే కలిసి ఉంటేనే మనం నిలబడగలం, కలిసి ఉంటేనే
జగన్ ఢీకొట్టగలమంటూ పదే పదే ఆయన వ్యాఖ్యలు చేశారు. మరొక సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పదే పదే కూటమి 15 ఏళ్ళు కలిసి ఉంటుందంటే ప్రకటనలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన సమన్వయం లేదు. టీడీపీ జనసేన నేతల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గే అవకాశం లేదు. పదే పదే పార్టీ అధిష్టానాలు చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో నేతల మధ్య విభేదాలు పెరిగి మొదటికే మోసం వస్తుందంటూ ఇప్పటికే టీడీపీ జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్న మరోపక్క సమన్వయ కూటమి నేతల మధ్య సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నట్టు జిల్లా స్థాయిలో చెప్పినప్పటికీ కూడా ఆయా నేతల మధ్య సఖ్యత కుదరలేదు. 3 పార్టీలు ఎన్నికల ముందు కలిసి పనిచేసాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత కలిసి పనిచేసే పరిస్థితి లేదు అంటూ టీడీపీ జనసేన నేతలే తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా మారింది పరిస్థితి. జనాభా లెక్కల ఎన్యూమరేటర్లకు ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫోటో లేకపోవడానికి సంబంధించి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఫోటో ఎందుకు పెట్టలేదంటూ అధికారుల్ని వర్మ నిలదీయడంతో అదే సమయంలో వర్మతో జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు వాగ్వాదానికి దిగడం కూడా జరిగింది. అక్కడ పరుష పదజాలం అంటే పిచ్చి పిచ్చి వేషాలొద్దు అంటూ కూడా వర్మపైకి జనసేన నేత పెండెం దొరబాబు దూసుకువెళ్లడంతో అక్కడ వాగ్వాదం అయితే చెలరేగింది. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా జనసేన నేతల తీరు మారటం లేదు. ఇది పిఠాపురంలో వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు పదే పదే అక్కడ చోటు చేసుకుంటుందంటే అసంతృప్త నేతగా పేరున్నటువంటి వర్మ ఈ మధ్య పొలిటికల్గా బాగా యాక్టివ్ కావడం కూడా జనసేన నేతలకి నచ్చడం లేదు అనేటువంటి కొన్ని రకరకాల విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. ఈ ఘటన ఆజ్యం పోసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబుకి నేను ఫిర్యాదు చేస్తాను, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందనేది కూడా ప్రధాన ప్రశ్నగా తలెత్తుతోంది. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని కూడా వర్మ కోరుతున్నారు.